గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో టుడే మీరు యూట్యూబ్కు మరొకసారి స్వాగతం. ఫస్ట్గా ముందుగా డోనర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వార్తలోకి వెళ్దాము. ఈరోజు 29th August 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో నిన్నటి నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ డాటాను చూద్దాము. నిన్న ఆల్మోస్ట్ మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ మొత్తం తగ్గాయి. నిఫ్టీ 211, సెనెక్స్ 706 అండ్ ఇండెక్స్ కూడా కొద్దిగా తగ్గింది 0.01. ఇండెక్స్ అనేది వొలటిలిటీని చూస్తుంది. ఇది ఎప్పుడైతే 10 to 12 మధ్య ఉంటుందో మంచి మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. కొద్దిగా మార్కెట్ క్రాష్ అయ్యే తక్కువ అవకాశం ఉంటుంది. ఇది వొలటిలిటీని చూస్తుంది కాబట్టి ఇది గుర్తించండి. సో నిన్న ఫారినర్స్ కంటిన్యూగా వాళ్ళు సెల్ చేస్తున్నారు. సుమారు 3,856 crores వర్త్ గల షేర్స్ అమ్మితే మన మిక్సర్ బస్ వారు ఆల్మోస్ట్ అంతకన్నా ఎక్కువ కొన్నారు, 6,920. దీన్ని బట్టి ముందు మార్కెట్ పెరుగుతున్న అవకాశం ఉంది. కాబట్టి మంచి షేర్ ఇన్వెస్ట్ చేయడము, పెరగడం అనేది సహజం స్టాక్ మార్కెట్లో, అది గుర్తించాలి. సో నిన్న యూఎస్ఏ మార్కెట్ జీడిపి గ్రోత్ మంచిగా ఉండడం వల్ల కొంత మార్కెట్లో పెరిగింది. డౌ జోన్స్ 72 పాయింట్ అప్, నాస్డాక్స్ 115 అప్ అండ్ S&P 500 కూడా 20 పాయింట్ అప్తో ముగిసింది. సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం మార్కెట్ మా వార్త చదువుతున్న టైంలో 20% అప్తో మార్కెట్ లాభాలు నడుస్తుంది. కాబట్టి మన మార్కెట్ ఈరోజు కొద్దిగా గ్యాప్ అప్తో ఓపెన్ అయిపోయింది. బట్ రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి, వీకెండ్ కాబట్టి కొద్దిగా మార్కెట్లో ఆశిస్తూ చేయాల్సిన అవసరం ఉందిగా గుర్తించండి. సో 12 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ నుంచి ఇవ్వడం జరుగుతున్న రోజు, అది గుర్తించండి. ఈ వాతావరణంగా షేర్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ 5% కంటే ఎక్కువ అయితే వదిలేయడం మంచిది, కూల్ ఆఫ్ అని తీసుకోవడం. ఈ వార్తలు కూడా ముందు దృష్టిలో పెట్టుకొని కూడా ఈ షేర్ పెరిగే అవకాశంగా గుర్తించండి. ఈనాడులో సాయి లైఫ్ సైన్స్ మాకు వార్త వచ్చింది. అది బీదర్లో తన యూనిట్ను కమిషన్ చేయబోతున్న వార్త వచ్చింది, అది గుర్తించాలి. స్టాక్స్లో బ్యాడ్ డేస్ ఫర్ టెక్స్టైల్ సెక్టర్ డ్యూ టు టారిఫ్ మూలంగా టెక్స్టైల్ రంగానికి చాలా ఇబ్బంది అని, టెక్స్టైల్, లెదరు మొదలగు ఫార్మ్స్లో కూడా ఇబ్బంది ఉంది టారిఫ్. బట్ ఇది కొద్ది రోజులు ఉండొచ్చు. కాబట్టి ఇది టారిఫ్ సమస్య తీరేంత వరకు కొంత మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో హైదరాబాద్లో సమీ హోటల్స్ విస్తరణ కాబట్టి వస్తుంది. సమీ హోటల్ కొత్తగా లిస్టిన కంపెనీ హోటల్. సో అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం నాలుగో నేషనల్ మినిమం 30,000 crores మన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ చేయబోతున్న వార్త వచ్చింది, అది గుర్తించండి. లైవ్మెంట్లో ట్రెండింగ్ కింద ఈ 2-3 రోజులు కంటిన్యూ పెరుగుతుంది. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ బాగా తగ్గి రేటు పెరుగుతుంది. న్యూ లిస్ట్ కంపెనీ గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం లెమన్ వాటర్ మీద మనకు వాటర్ వచ్చింది. అది వైల్డ్ లైఫ్ పోర్ట్ఫోలియో కూడా పోతున్నట్టు న్యూ పెంచి రిసార్ట్. సో లెమన్ వాటర్ మరి వార్తలు చాలాసార్లు చెప్తున్నాము. ఇది చాలా ఇప్పుడు కొద్దిగా పెరిగింది. బట్ ఇది కొద్దిగా తీసుకుని తగ్గినప్పుడు బై అండ్ డిప్స్, సెల్ అండ్ రైజ్ కింద షేర్ను మనము పెట్టుకోవచ్చు. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా కట్స్ కార్ మోటార్ లోన్ ఇంట్రెస్ట్ చేసిన వార్త వచ్చింది. దీని మూలంగా లోన్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది. ముందు ఈ కంపెనీకి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా మంచి కంపెనీ. ఇది కూడా ఇప్పుడు మంచి అందుబాటు రేట్లో ఉందిగా గుర్తించండి. ఇది కూడా బై అండ్ డిప్స్ అండ్ సెల్ అండ్ రైజ్ కింద గుర్తించండి. ఎకనామిక్స్ టైం ప్రకారం బుల్లిష్ మూవింగ్ యావరేజ్ కింద ట్రివేడ్ ఇంజనీరింగ్ ఉంది. దీనికి డివిడెండ్ ఉంది. బస్ ఈరోజు అనుకుంటే అది గుర్తించండి. అండ్ స్టాక్ టు బై 2025 ఫర్ లాంగ్ టర్మ్ అని ఒక వార్త ఇచ్చారు జ్యోతి ల్యాబ్స్ అండ్ గల్ఫ్ ఆయిల్. సో జ్యోతి ల్యాబ్ కూడా మనం చాలాసార్లు చెప్తున్నాము, మంచి FMG's సంబంధించిన కంపెనీ. ఈ రెండు షేర్లు కూడా బై అండ్ డిప్స్ కింద తీసుకొని సెల్ అండ్ రైజ్ కింద ఉంచుకోవడం మంచిది. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారము ఇండియన్ రైల్వేస్ అనౌన్సెస్ వందే భారత్ అప్గ్రేడ్ అని ఒక వార్త వచ్చింది. సో కొత్త రైల్వేస్ను ప్రకటించినట్టు వార్త కాబట్టి రైల్వేస్ పెరిగే అవకాశం ఉంది. రైల్వేస్ కూడా బాగా ఇప్పుడు కరెక్టే ఉంది. వాటిని కూడా ఇప్పుడు కొద్దిగా అప్లోడ్ చేసుకోవడం మంచిదని నా ఆలోచన. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద EL ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ ఉంది, అది గుర్తించాలి. ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ, అది గుర్తించాలి. ఫండమెంటల్ కంపెనీస్ అని కూడా బై అండ్ డిప్స్, సెల్ అండ్ రైజ్ కింద గుర్తించి ఉంటే ముందు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. CNBC ప్రకారం CG పవర్ అండ్ ఇండస్ట్రీ సొల్యూషన్ వచ్చింది. సబ్సిడీ కంపెనీ మీద ఒక ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టు 7,600 crores. సో మంచి గ్రూప్ కంపెనీగా గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం స్టాక్స్ టు ట్రేడ్ ఎక్స్ డివిడెండ్, ఈరోజు వీటి యొక్క ఎక్స్ డివిడెండ్ ఉంది కాబట్టి ఈ షేర్ కొద్దిగా ఈరోజు తగ్గే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. ఈ లిస్టును గమనించండి ఈరోజు. అండ్ స్టాక్స్ టు ట్రేడ్ ఎక్స్ డేట్ ఆఫ్ రైట్స్ కూడా ఈరోజు వీటిని ఉంది కాబట్టి వీటిని గుర్తించండి. అండ్ ఇక్కడ కొన్ని డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు డివిడెండ్ డేటు 29th. ఈరోజు ఈ షేర్లు ఎవరితో కొన్ని డివిడెండ్ రాదు. అంతకుముందు కానీ
నిన్న కానీ అంతకుముందు కొన్న వారికి డివిడెండ్ వస్తుంది. కాబట్టి డివిడెండ్ రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు ఎవరైతే షేర్ కొంటే వారికి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు డివిడెండ్ క్లోజ్ అయ్యే కంపెనీలు ఆసియన్ మోటార్స్ ₹1, బికాస్ ఫుడ్ ₹1, ఇండియన్ లిమిటెడ్ ₹2, జీ ఎంటర్టైన్మెంట్స్ ₹2.40. ఫస్ట్ నాడు ఉంది కాబట్టి ఈరోజు కానీ అంతకుముందు ఎవరితో షేర్ కొన్న డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. అవి త్రివేణి ఇంజనీరింగ్ ₹2.50, త్రివేణి టర్బైన్ ₹2. అది ఫస్ట్ రికార్డ్ డేట్ ఉంది 1 సెప్టెంబర్. అండ్ 2 సెప్టెంబర్ జిఎన్సి ₹18 ఉంది. అజ్మీరా రియాలిటీ ₹4.50 ఉంది. దీపక్ ఫెర్టిలైజర్ ₹10 ఉంది. గ్యాబ్రియల్ ఇండియా ₹2.90 ఉంది. అండ్ 4th సెప్టెంబర్ జిఎస్ ఉంది ₹10గా గుర్తించండి. ఈవెంట్స్ కింద ఈరోజు ఇండియా జీడిపి అండ్ యూకే జర్మనీ సిపి డాటా రాబోతుందిగా గుర్తించండి. సో ఇవి ప్రధానంగా ఈరోజు వార్తలు వచ్చిన షేర్లు. సో వీటి యొక్క ఇప్పుడు ప్రస్తుతం టెక్నికల్ మన అనాలిసిస్ చూద్దాము. ఈ షేర్లో ఒక టెక్నికల్ అనాలిసిస్ విధంగా మనకు షేరు పాజిటివ్గా ఉందా, నెగిటివ్ ఉందా, అప్ ట్రెండా, డౌన్ ట్రెండ్ అనే విషయాన్ని తెలుస్తుంది. సో ఆ లెవెల్స్ని బట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ లెవెల్స్ గుర్తించండి. ఆ లెవెల్స్ దాటినప్పుడే పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుందిగా గుర్తించాలి. ఇక్కడ 2 ఇండికేటర్స్ పెట్టడం జరిగింది. ఒకటి మూవింగ్ యావరేజెస్ 20 days, 50, 100, 200 days. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ట్రేడ్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంటుంది, లేదంటే కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ RSI ఉంది, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. షేర్లో స్ట్రెంత్ ఉందా లేదా ఈ ఇండికేటర్ చెప్తుంది. ఇది 0 to 100 ఉంటుంది. ఇది ఎప్పుడైతే అబౌవ్ 45 ఉంటుందో 45 to 75 మధ్యలో ఉంటుందో అది ట్రెండింగ్ ఉన్నట్టు. 75 ఉంటే ఓవర్ బాట్ అయిపోతుంది. అటు బిలో 30 ఉంటే ఓవర్ సోల్డ్ అవుతుందిగా గుర్తించండి. సో ఇక్కడ మనము ప్రతిరోజుగా మనము గోల్డ్, సిల్వర్ చూస్తున్నాము. సిల్వర్ బి ETF ప్రస్తుతం 112.78 ఉంది. మరి నిన్న కూడా చెప్పుకున్నాము షేరు అప్ ట్రెండ్ ఉందని. ఆల్మోస్ట్ నిన్న ₹1 పెరిగింది. ఇప్పుడు ఈరోజు 112.78 ఉంది. లోయెస్ట్ 78, హైయెస్ట్ 113గా గుర్తించండి. అండ్ గోల్డ్ బి కూడా నిన్న ఆల్మోస్ట్ ₹60, ఆల్మోస్ట్ ₹1 వరకు పెరిగి 75% పెరిగింది. ప్రస్తుతం 84.42, లోయెస్ట్ ₹60, హైయెస్ట్ 86. అండ్ జిఎస్సి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డివిడెండ్ ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూస్తే ట్రెండ్ చూస్తే డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. RSI 42 ఉంది, పుంజుకోవాలి. బట్ ఇది ఎప్పుడైతే 366 ఉంది, 390 క్రాస్ అవుతేనే ఇది ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ సాయి లైఫ్ సైన్సెస్ ప్రస్తుతం 860 ఉంది, లోయెస్ట్ 636, హైయెస్ట్ 943. దీనికి ఈ మధ్య కొత్తగా లిస్ట్ అయింది కాబట్టి కొంచెం డాటా తక్కువ ఉంది. బట్ RSI బాగుంది, 53 ఉంది. బట్ ఇది కంటిన్యూగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి గుర్తించండి. ఈరోజు వార్తాక్షణంగా పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ సమీ హోటల్స్ లిమిటెడ్, ఇది కూడా ఈ మధ్య కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ. ప్రస్తుతం 206 ఉంది, లోయెస్ట్ 121, హైయెస్ట్ 254. టెక్నికల్గా పర్వాలేదు, 51 చెప్పవచ్చు. బట్ మూవింగ్ యావరేజ్ ప్రకారం చూస్తే ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ దగ్గరనే ట్రేడ్ అవుతుందిగా ఉంది. బట్ కంటిన్యూగా తగ్గింది. బట్ ఈరోజు వాడుతుంది కాబట్టి పెరిగే అవకాశం కొద్దిగా కనిపిస్తుంది ఇందులో. అండ్ నేషనల్ అల్యూమినియం ఇది ఫండమెంటల్ కంపెనీ గుర్తించింది, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ. సో ప్రస్తుతం 185, ఆల్మోస్ట్ 185 ఉంది. దీని లోయెస్ట్ 138, హైయెస్ట్ 263. టెక్నికల్గా ఇది కూడా పర్వాలేదు చెప్పుకోవచ్చు, 45 ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 50 ఉంది. బట్ ఇది కూడా మూవింగ్ దగ్గర అస్టార్ నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది కాబట్టి ఇది ముందు పెరగడానికి అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి, గుర్తించండి. అండ్ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ప్రస్తుతం ₹55 ఉంది, లోయెస్ట్ ₹40, హైయెస్ట్ ₹124. ఇది కంటిన్యూగా 2 రోజుల నుంచి పెరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంటే గుర్తించండి. ఇది RSI ప్రకారం అయితే బాగుంది, 55 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ క్రాస్ కాలే, 66 క్రాస్ తర్వాత పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. లెమన్ ట్రీ కూడా ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం 168 ఉంది, 112 లోయెస్ట్, హైయెస్ట్ 175. టెక్నికల్గా బాగుంది, RSI 65 ఉంది. ఇది కంప్లీట్ మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పెరిగే అవకాశం ఇందులో కనిపిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం ₹230 ఉంది, లోయెస్ట్ 190, హైయెస్ట్ 266. 47 టెక్నికల్గా 45 అబౌవ్ ఉంది, పర్వాలేదు. బట్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ దగ్గర ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది. బట్ ఇట్లా కన్సల్టేషన్ అయిన తర్వాత పెరిగే అవకాశం ఈ చార్ట్ ప్రకారం కనిపిస్తుంది. బట్ ఇది 230 ఉంది, 237 క్రాస్, 238 క్రాస్ అయిన తర్వాత ఇంకా మంచి మూమెంట్ ఇక్కడ రావడానికి కనిపిస్తుంది. అండ్ జ్యోతి ల్యాబ్ ప్రస్తుతం 338 ఉంది, లోయెస్ట్ 300, హైయెస్ట్ 590. ఆల్మోస్ట్ లోయెస్ట్కు దగ్గర ఉంది. మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. టెక్నికల్గా ఇది కొంచెం బలపడుతుంది, RSI 45 ఉంది. బట్ ఇది మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు. ఇది 338 ఉంది కాబట్టి 374 క్రాస్ కావాలి, అప్పుడే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది.
త్రివేణికి డివిడెండ్ కూడా ఉంది. ఇది కంటిన్యూ 2 రోజులు పెరుగుతుంది. ప్రస్తుతం నిన్న ఆల్మోస్ట్ 13 రూపీస్ పెరిగింది. ఇది ప్రస్తుతం రేటు 352, హైయెస్ట్ లోయెస్ట్ 313, హైయెస్ట్ 536. బట్ ఇది టెక్నికల్ వీక్ ఉంది, 41 ఉంది. కంటిన్యూ తగ్గి 2 రోజులు పెరుగుతుంది, అది గుర్తించండి. బట్ ఇది 385 క్రాస్ అయిన తర్వాత 385 క్రాస్ అయిన తర్వాతనే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, గుర్తించండి. ఆర్వీలో మంచి ఫండమెంటల్ కంపెనీ, బట్ రైల్వే షేర్స్ అన్ని కూడా తగ్గుతాయి. ఇది కూడా చాలా రోజులు కంటిన్యూ తగ్గుతుంది అని గుర్తించండి. బట్ ఇది 308 ఉంది. దీని యొక్క లోయెస్ట్ 305, ఆల్మోస్ట్ లోయెస్ట్ కూడా టచ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. 620 హైయెస్ట్. టెక్నికల్గా ఇది బలపడాలి. 35 ఉంది ఆర్ఎస్ఐ. ఇది మూవింగ్ హౌస్ కింద ట్రేడ్ అవుతుంది. బట్ ఇది ఇందులో 375 క్రాస్ అయితేనే ఇందులో మూవ్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం 200 ఉంది. ఆల్మోస్ట్ నిన్న 4 రూపీస్ పెరిగింది. ఇప్పుడు డివిడెండ్ ఉంది 142. దీని యొక్క లోయెస్ట్ హైయెస్ట్ 255. టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది. 48 49 మధ్యలో ఉంది. బట్ ఇది 205 క్రాస్ కావాలి. 205 క్రాస్ ఉన్నప్పుడే కంప్లీట్గా అన్ని మూవింగ్ హౌస్ దాటినట్టు అవుతుంది. ముందు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. CG పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్ లిమిటెడ్ ప్రస్తుతం 665. నేను ఆల్మోస్ట్ 7 రూపీస్ తగ్గింది. 517 లోయెస్ట్, హైయెస్ట్ 874. టెక్నికల్గా పర్వాలేదని చెప్పవచ్చు. 50 ఉంది ఆర్ఎస్ఐ. బట్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ దగ్గరనే కన్సాలిడేషన్ అవుతుంది ఆల్మోస్ట్, అది గుర్తించండి. నెక్స్ట్ ఇది సమ్మన్ క్యాపిటల్ లిమిటెడ్. ఇది కొత్తగా ఇండియా హౌస్ బిల్డింగ్ పేరు చేంజ్ అయింది. ఇది ఈరోజు కొద్దిగా దాన్ని ఫండ్స్ రేజ్ వార్త వచ్చింది. అది టెక్నికల్గా వీక్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇవి వార్తలన్నీ. కాబట్టి మనం ప్రతి ఒక్క వార్త కూడా టెక్నికల్గా బేరీజ్ వేసుకునే కొంటూ పోతుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీటర్.